Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో 9th క్లాస్ విద్యార్థులు యాన్యువల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా, అంటే సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అయితే మనకి ఈ సమ్మేటివ్ 2 ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది టోటల్లీ డిఫరెంట్ టు సమ్మేటివ్ 1 ఎగ్జామ్. ఇక్కడ ప్యాటర్న్ అనేది టోటల్గా మార్చడం జరిగినది. మీరు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ ప్యాటర్న్లో అయితే పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారో అదే ప్యాటర్న్లో ఇప్పుడు మనం 9th క్లాస్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉందన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నేను ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ను, ముఖ్యంగా ఈ మోడల్ పేపర్ని తయారు చేసేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రీవియస్ సమ్మేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పికప్ చేసుకుని ఈ మోడల్ పేపర్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి వీటిలో చాలా వరకు మీకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అనేది రియల్ పేపర్ కాదు, మోడల్ పేపర్ మాత్రమే. విద్యార్థుల యొక్క అవగాహన కోసం, అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి ఈ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసి తర్వాత మోడల్ పేపర్లోకి వెళదాం. అసలు మనకి పేపర్ ప్యాటర్న్ ఇదివరకు అయితే ప్రీవియస్ 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే, అంటే ప్రజెంట్ 10th క్లాస్లో ఉన్న వాళ్ళు మనకి సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ని 2 పేపర్స్లో రాయడం జరిగింది అన్నాడు. పేపర్ 1, పేపర్ 2. అయితే ప్రతి పేపర్ కూడా 40 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ 9th క్లాస్ స్టూడెంట్స్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్ని సింగిల్ పేపర్లో రాయాల్సి ఉంటుంది. అది కూడా 100 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది. అట్లాగే మనకి ఇక్కడ సెక్షన్స్ ఎన్ని ఉంటాయంటే 4 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి మొత్తం ఎగ్జామ్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే మనకి 100 అన్నమాట. ఈ 100 మార్క్స్ కూడా మనకి 4 సెక్షన్స్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట. అట్లాగే క్వశ్చన్స్ కూడా మనకి 33 క్వశ్చన్స్కి, అంటే ఇది వరకు మనకి పాత పేపర్లో తక్కువ క్వశ్చన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మనకి 33 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అలాగే మనకి టైం కూడా 3 hours 15 minutes కేటాయించడం జరుగుతుంది అనమాట. మనకి 15 minutes ఏమో పేపర్ని స్టడీ చేయడానికి, మిగిలిన 3 hours కూడా మనకి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయడానికి మనం ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి సెక్షన్ 1 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెక్షన్ 1లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా మనకి 1 మార్క్ ఉంటుంది. అంటే 12 ones are 12. ఇక్కడ మనకి ఏ విధమైన చాయిస్ ఉండదు. 12 క్వశ్చన్స్కి 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వెరీ షార్ట్ ఆన్సర్, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. వీటిలో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండొచ్చు, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు, మ్యాచింగ్ ఉండొచ్చు, అలాగే స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, అలాగే అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ ఉండొచ్చు, అట్లాగే చిన్న చిన్న సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు అనమాట. లేకపోతే రఫ్ డయాగ్రామ్స్, అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మిక్స్ చేసి ఈ సెక్షన్ 1లో అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏ విధమైన చాయిస్ లేదు, అలాగే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 8 2s are 16 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకి ఏ విధమైన చాయిస్ ఉండదు అనమాట. ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనుకోవచ్చు అనమాట. మనకి 3-4 స్టెప్స్లో మనం సాల్వ్ చేయగలిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఈ సెక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, నెక్స్ట్ రీజనింగ్ అండ్ ప్రూఫ్, ఇట్లా మనకి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని ప్రతి సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, 8 4s are 32. ఇక్కడ కూడా మనకి ఏ విధమైన చాయిస్ ఉండదన్నమాట. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, అంటే మనకి 6 to 7 స్టెప్స్, అట్లా 8 స్టెప్స్లో మనకి ఆన్సర్స్ వచ్చే అన్ని క్వశ్చన్స్ కూడా ఈ సెక్షన్లో భాగంగా అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం కాల్కులేటెడ్ సమ్స్, అలాగే డయాగ్రామ్స్, ఇట్లాంటివి మనకి ఈ సెక్షన్లో కవర్ చేయొచ్చు. ఇంకా మనకి సెక్షన్ 4 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెక్షన్ 4లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, 5 8s are 40. అంటే ఎక్కువ మనకి వెయిటేజ్ అనేది ఈ సెక్షన్ 4కి కేటాయించడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. ఈ 5 క్వశ్చన్స్ అంటే ఇంటర్నల్ చాయిస్, అంటే ప్రతి క్వశ్చన్లో మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ బి అనే 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట. వీటిని మనం ఇంటర్నల్ చాయిస్ అంటాం అనమాట. ఓన్లీ సెక్షన్ 4లో మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. వెరీ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా
మనకి ఈ సెక్షన్ లో భాగంగా అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం టోటల్ గా ఎన్ని క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట, 33 క్వశ్చన్స్ కి 3 hours 15 minutes లో ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ మోడల్ పేపర్ ని ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీకు ఏ మోడల్లో అడగొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. అట్లాగే వాటిని ఎలా ఆన్సర్ చేయాలో కూడా నేను డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే ఇక్కడ మనకి సెక్షన్ 1 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్. అంటే ఒక వర్డ్ లో కానీ ఒక ఫ్రేజ్ లో కానీ లేకపోతే ఒక లెటర్ లో కానీ ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ అన్ని కూడా, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఈ సెక్షన్ 1 లో భాగంగా అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. మనకి ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో కరెక్ట్ ఆప్షన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఏ విధమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. మైండ్ కాలిక్యులేషన్ చేసుకోవచ్చు, లేకపోతే రఫ్ వర్క్ చేసుకోవచ్చు. మనం ఆ క్వశ్చన్ యొక్క ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటిలో ఏ ఫ్రాక్షన్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు అనమాట. మనకు ఒక కండిషన్ ఉంది, ఏదైనా సరే ఒక ఫ్రాక్షన్ టెర్మినేటింగ్ డెసిమల్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ని ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది అనేది మనం ఒక నోట్ లో నేర్చుకుంటాం, ఒక థియరంలో నేర్చుకుంటాం. ఏంటంటే మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ లో, అంటే డినామినేటర్ కి మనకి ఓన్లీ 2 కానీ లేకపోతే 5 కానీ ఆర్ బోత్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినట్లయితే, అంటే డినామినేటర్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే వాటిలో మనకి ఏముండాలి, ఓన్లీ 2 ఉన్నా అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, ఓన్లీ 5 అయినా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అలాగే 2 and 5 అయినా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇవి కాకుండా వేరే ఏ ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ అయినా సరే అవి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 3/4 ఉంది, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది, 4 ఉంది. దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి 3 or 4 ఉంటాయి, అందులో ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓన్లీ 2 మాత్రమే, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 7/25, ఇక్కడ డినామినేటర్ లో 25 ఉంది. దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్. ఏ టేబుల్ పోతుందంటే ప్రైమ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 5 టేబుల్ మాత్రమే పోతుంది ప్రైమ్ నెంబర్స్ లో, కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఎట్లా ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 11/20, ఇక్కడ డినామినేటర్ ఏముంది, 20 ఉంది. దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే 2 ప్రైమ్ ఫ్యాక్టర్, 5 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. అవి రెండు తప్ప వేరే ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కదా, కాబట్టి ఇది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని చూసినట్లయితే మనకి ఇక్కడ 8 కి ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కాబట్టి ఇది టెర్మినేటింగ్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దీనికి మనకి 5 ఒకటే ప్రైమ్ ఫ్యాక్టర్, కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ కాదు. అయితే ఈ రెండిట్లో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 3 టేబుల్ పోతుంది, అంటే 2, 5 కాకుండా 3 ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉంది రెండిటికి. మరి రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ కో ప్రైమ్స్ అయ్యి ఉండాలి అనమాట. ఆ విషయాన్ని మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ చూసినట్లయితే 12, 30 కో ప్రైమ్స్ కాదు, ఆ రెండిట్లో 2 టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుంది, 6 టేబుల్ పోతుంది. కో ప్రైమ్స్ అంటే 1 టేబుల్ తప్ప వేరే ఇతర టేబుల్ పోనివన్నమాట. కాబట్టి మనం 6 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ కట్ చేయొచ్చు, 5 టైమ్స్ కట్ చేయొచ్చు. అంటే ఈ ఫ్రాక్షన్ ఎంతకి సమానం అంటే 2/5. ఇప్పుడు ఆ రెండు కో ప్రైమ్స్ కాబట్టి సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చాం. ఇప్పుడు చూసినట్లయితే ఓన్లీ 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉంది, కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దీన్ని మనం ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చలేం కదా, 5, 6 మనకి కో ప్రైమ్స్ కాబట్టి. మనకి 6 కి చూసుకున్నట్లయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2తో పాటు 3 కూడా ఉంది, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అనమాట, డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ p of -2 if p of x equal to x² minus 3x plus 1. ఇచ్చింది ఏంటంటే p of x equal to x² minus 3x plus 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p of -2 ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ని -2 తో రీప్లేస్ చేయాలి.
ఎక్స్ ప్లేస్ లో -2 రాసినట్లయితే -2 పవర్ 2 ఉంది. -3 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో -2 రాస్తాం కదా +1. ఇట్లా చేసేటప్పుడు మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్లయితే ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేయాలి. అంటే -2 స్క్వేర్ అంటే -2 ని 2 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి. -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 అవుతుంది. -3 ఇంటూ మరి దీనికి పవర్ ఏం లేదు కాబట్టి అదే నెంబర్ వస్తుంది. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే బ్రాకెట్ బయట ఉన్న నెంబర్ ని లోపల ఉన్న నెంబర్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ బ్రాకెట్ బయట ఏం లేదు కాబట్టి 4 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఫస్ట్ సైన్ ఇంటూ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. 3 2s are 6 +1. తర్వాత మనం ఏం చేయాలి, ఒకే సైన్ ఉన్న వాటిని యాడ్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. బాటమ్ మోస్ట్ రూల్ ఫాలో అవుతాం ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్ కి. ఓకే, అన్నిటికీ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 4 + 6 10 +1 11. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట, 11 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ మనకి 3 ఇవ్వడం జరిగింది. అంటే మ్యాచింగ్ చేసి కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చిన ఆప్షన్స్ లోంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, మనకి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 50. మనం 2 యాంగిల్స్ ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పెయిర్ ఆఫ్ యాంగిల్స్ లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ వై అనే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాం, రెండింటి యొక్క సమ్ము. ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వచ్చినట్లయితే వాటిని మనం ఏమంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70. అంటే ఆ 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి 90 డిగ్రీస్ వచ్చినట్లయితే ఆ యాంగిల్స్ ఏమంటాం మనం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 80 డిగ్రీస్. కాంజుగేట్ యాంగిల్స్ అని ఎప్పుడు అంటాం, ఆ 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 360 డిగ్రీస్ వచ్చినట్లయితే వాటిని మనం కాంజుగేట్ యాంగిల్స్ అంటాం అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనకి 50కి సప్లిమెంటరీ యాంగిల్ అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి 180 వస్తుందంటే ఆ 180 నుంచి 50 మైనస్ చేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది, 130 వస్తుంది. కాబట్టి దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది, 130 అవుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 అవ్వాలి. 70కి మనకి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుందంటే 90 నుంచి 70 మైనస్ 20 వస్తుంది కదా 20. అంటే మనకి దీనికి 20 డిగ్రీస్ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాంజుగేట్ అంటే 360 అవ్వాలి. అంటే 80కి ఎంత యాడ్ చేస్తే 360 అవుతుందంటే ఆ 360 నుంచి 18 మైనస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది, మనకి 280 వస్తుంది కదా. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంట, 280 డిగ్రీస్ అవుతుంది. అంటే మనకి A3 ఎక్కడుంది, ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో లేదు. కాబట్టి C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి దీని అన్ని ఆన్సర్లు కూడా మనకి ఎక్కడ రాస్తాం, బుక్లెట్ లోనే ఆన్సర్ షీట్ లోనే రాయాల్సి ఉందన్నమాట. ఓకే, క్వశ్చన్ పేపర్ లో రాయకూడదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అసర్షన్ రీజన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అనమాట. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ద పాయింట్ -2, 3 లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. మనకి కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. మనకి కోఆర్డినేట్స్ తెలుసు కదా. మనకి గ్రాఫ్ షీట్ ని డ్రా చేసినప్పుడు ఏం చేస్తాం, మనకి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం, దాన్ని x యాక్సిస్ అంటాం. ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం, దాన్ని y యాక్సిస్ అంటాం. రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని ఆరిజిన్ అంటాం. అంటే 2 నంబర్స్ లైన్స్ 0 దగ్గర ఒకదానికి ఒకటి 90 డిగ్రీస్ ఉండేటట్లు పర్పెండిక్యులర్ గా ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే దాన్ని కార్టీజియన్ ప్లేన్ అంటాం కదా. మనం నెంబర్స్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 1 2 ఇట్లా రైట్ సైడ్ కి ఇట్లేమో నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. అలాగే ఇట్లా పైకి పాజిటివ్ నెంబర్స్ రాస్తాం, కిందకి నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. ఇక్కడ మనకి ఈ ప్లేన్ అనేది 4 పార్ట్స్ గా డివైడ్ చేయబడింది కదా. వీటిని క్వాడ్రెంట్స్ అంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే Q1, సెకండ్ క్వాడ్రెంట్ Q2, థర్డ్ క్వాడ్రెంట్ Q3, ఫోర్త్ క్వాడ్రెంట్. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ లో రాస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, x యాక్సిస్ మీద ప్లస్ ఉంది, y యాక్సిస్ మీద కూడా ప్లస్ ఉంది. అంటే 2 కోఆర్డినేట్స్ ప్లస్ సైన్ ఉన్నట్లయితే, ప్లస్ నెంబర్స్ అయినట్లయితే, అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 2 కూడా ప్లస్ నెంబర్స్ అయినట్లయితే అవి ఎందులో ఉన్నట్లు అనమాట, ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉన్నట్లు అనమాట. ఇక్కడ x యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అంటే x మైనస్, y యాక్సిస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి y ప్లస్. అంటే x కోఆర్డినేట్ ఏమో నెగిటివ్ నెంబర్, y కోఆర్డినేట్ ఏమో పాజిటివ్ నెంబర్ అయితే అది సెకండ్ క్వాడ్రెంట్ లో ఉన్నట్లు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ x మైనస్లే, y కూడా మైనస్లే. ఓకే, అంటే 2 మైనస్ నెంబర్స్ అయినప్పుడు అది థర్డ్ క్వాడ్రెంట్ లో ఉన్నట్లు అనమాట పాయింట్ అనేది. ఇక్కడ మనకి x ప్లస్ అంటే y మైనస్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు
ఇప్పుడు ఇచ్చిన పాయింట్ లో ఫస్ట్ ఏమో మైనస్ నెంబరు, సెకండ్ ఏమో ప్లస్ నెంబరు. అంటే అది ఏ క్వాడ్రెంట్ లో ఉంది? సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంది. కానీ ఇచ్చింది ఏంటి? థర్డ్ క్వాడ్రెంట్. కాబట్టి ఇది ఫాల్స్ అని అర్థమైపోతుంది. అసర్షన్ అనేది ఫాల్స్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0, 0 కంటే చిన్న నెంబర్స్ ఉన్న నెగిటివ్ నెంబర్స్ ఉంటాం కదా, అంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ అన్నమాట. అలాగే y ఈజ్ గ్రేటర్ దాన్ 0, 0 కంటే పెద్ద నెంబర్స్ మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం కదా, కాబట్టి y వాల్యూ ఏంటన్నమాట? ప్లస్ అన్నమాట. అంటే x మైనస్ y ప్లస్ అయితే సెకండ్ క్వాడ్రెంట్ లో ఉన్నట్టు కదా. ఇది ఇక్కడ వచ్చి మైనస్ ప్లస్ సెకండ్ క్వాడ్రెంట్ అంటే ఇది ట్రూ. ఈ రీజన్ అనేది ట్రూయే, కానీ అసర్షన్ అనేది రాంగ్. అది ఎక్కడుందో మనం చూసుకుంటాం అన్నమాట. అంటే మనకి ఏ అంటే అసర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటనమాట? డి అనే లెటర్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం రీజన్స్ ప్రూఫ్స్ ఏం రాయవసరం లేదు మనం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్, సారీ ఇక్కడ 2 వేరియబుల్స్ రావాలి. ఓకే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటో ఇన్ఫర్మేషన్? హేమాస్ ఏజ్ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ మేరీ. ఇక్కడ మనకి హేమ యొక్క ఏజ్ మేరీ యొక్క ఏజ్ కంటే 4 times ఉంది. అంటే ఇద్దరు ఏజెస్ మనకు తెలియదు, ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ మాత్రమే తెలుసు అనమాట. కాబట్టి వాళ్ళిద్దరు ఏజెస్ ని 2 వేరియబుల్స్ లో ఎక్స్ వై అనుకున్నాం కదా. లెట్ మేరీస్ ఏజ్ అంటే ఫస్ట్ మనకు మేరీస్ ఏజ్ తెలిస్తే హేమ ఏజ్ చెప్పొచ్చు, ఎందుకంటే మేరీస్ ఏజ్ కి హేమ ఏజ్ 4 times ఉంది కాబట్టి ఇక్కడ మేరీస్ ఏజ్ ని ఎక్స్ అనుకుంటాం. లెట్ ద ఏజ్ ఆఫ్ మేరీ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అండ్ the age of Hema equal to y years. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి మార్చుదాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? హేమాస్ ఏజ్ ఈజ్, ఇక్కడ హేమ ఏజ్ ఎంత y అనుకున్నాం కదా, ఈజ్ అన్నాం కాబట్టి ఈక్వల్ టు పెడతాం. అంటే y ఈక్వల్ టు 4 times ద ఏజ్ ఆఫ్ మేరీ. అంటే 4 times అంటే 4 తో మల్టిప్లై చేస్తాం. ఎవరి యొక్క ఏజ్ ని? మేరీ యొక్క ఏజ్ ని. మేరీ యొక్క ఏజ్ ఏంటి? ఎక్స్ కదంటే 4x అవుతుంది అనమాట. ఒకవేళ దీన్ని ఇలా ఉంచేసేయచ్చు. ఈ y ని మనం RHS లో తీసుకెళ్ళినట్లయితే 4x మైనస్ y అవుతుంది, ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇలా రాస్తే మనకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ టు కాంగ్రియంట్ ఫిగర్స్. అంటే ఎప్పుడు కాంగ్రియంట్ అయ్యే ఫిగర్స్ కి ఒక 2 ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. మనకి ఎప్పుడైనా సరే కాంగ్రియంట్ ఫిగర్స్ అని ఎప్పుడు అంటాము? 2 ఫిగర్స్ యొక్క షేపు సైజు రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. షేపు సేమ్ ఉండాలి, సైజు కూడా సేమ్ ఉండాలి. అప్పుడు వాటిని కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే గాల్ యొక్క 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, రెండు కూడా ఒకే షేప్ లో ఉంటాయి, ఒకే సైజ్ లో ఉంటాయి, అవి కాంగ్రియంట్ ఫిగర్స్ అవుతాయి. అలా కాకుండా ఒక చిన్న అమ్మాయి ఒక పెద్ద అమ్మాయి యొక్క బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, షేప్ రెండు సర్క్యులర్ షేప్ లోనే ఉంటాయి, కానీ సైజు మాత్రం ఒకటి చిన్నగానో ఒకటి పెద్దగానో ఉంటుంది. అప్పుడు అవి సిమిలర్ ఫిగర్స్ మాత్రమే అవుతాయి అన్నమాట. మనకి కాంగ్రియంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్, ఎందుకంటే వాటి షేప్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. కానీ సిమిలర్ ఫిగర్స్ కాంగ్రియంట్ ఫిగర్స్ అవ్వన్నమాట. ఇప్పుడు మనకి ఏ ఫిగర్స్ ఆల్వేస్ మనకి కాంగ్రియంట్ అవుతాయంటే, మనకి ఎప్పుడైనా సరే ఒకే మెజర్మెంట్ ఉండి, అంటే వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకే మెజర్మెంట్ ఉండి అవి ఆ మెజర్మెంట్స్ ఈక్వల్ అయినట్లయితే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎన్ని మెజర్మెంట్స్ కావాలి? ఒకే ఒక మెజర్మెంట్ కావాలి. ఒక సైడ్ ఇస్తే చాలు, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేసేస్తాం. కాబట్టి స్క్వేర్స్ ఆల్వేస్ సిమిలర్ అవుతాయి. కానీ కాంగ్రియంట్ అవ్వాలంటే వాటి యొక్క సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే స్క్వేర్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ అన్నమాట. స్క్వేర్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్. అట్లాగే మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఒక మెజర్మెంట్ సరిపోతుంది, అలాగే సర్కిల్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఒక రేడియస్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ అని కూడా రాయొచ్చు అనమాట. ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్ అని కూడా రాసేసేయచ్చు. అంటే సర్కిల్స్ ఆఫ్ ఈక్వల్ రేడియై. ఒకవేళ మనకి సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్ ఇవ్వమంటే మనకి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
సెవెంత్ వన్, ఇవి స్టేట్మెంట్స్ టైప్ క్వశ్చన్స్ అనమాట. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి 2 ట్రూనా లేకపోతే 2 ఫాల్సా లేకపోతే ఒకటి ట్రూ ఒకటి ఫాల్సా మనం వెరిఫై చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్, అంటే ప్రతి స్క్వేర్ ని మనం రాంబస్ అనవచ్చు అంటున్నారు. అనవచ్చు కదా, ఎందుకంటే మనకి స్క్వేర్ అనేది రాంబస్ నుంచి వస్తుంది. రాంబస్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అందులో యాంగిల్స్ 90 డిగ్రీ అనుకోండి, అప్పుడు దాన్ని మనం స్క్వేర్ అంటాం. కాబట్టి మనం ఎవ్రీ స్క్వేర్ ని రాంబస్ అనొచ్చు, కానీ రాంబస్ ని స్క్వేర్ అనకూడదు. కాబట్టి ఇది ట్రూయే. నెక్స్ట్, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ ప్యారలోగ్రామ్స్, అంటే రెక్టాంగిల్స్ అన్నిటిని ప్యారలోగ్రామ్స్ అంటాం. ఇది కూడా ట్రూనే, ఎందుకంటే మనకి ప్యారలోగ్రామ్ నుంచే రెక్టాంగిల్ వస్తుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను ప్యారల్ గా ఉంటాయి రెండిట్లో. ప్యారలోగ్రామ్ లో ఒక యాంగిల్ 90 అయితే దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి ట్రూ, అంటే 2 స్టేట్మెంట్స్ కూడా మనకి ట్రూ అవ్వాలి. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 7th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందన్నమాట, 1 అవుతుంది. నెక్స్ట్ 8th వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీన్ ఇన్ ద డీవియేషన్ మెథడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. అంటే మనకి ఇది స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైరెక్ట్ మెథడ్ అలాగే డీవియేషన్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో మనకి డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అనమాట. మనకి మీన్ ని మనం ఎక్స్ బార్ అనే సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. డీవియేషన్ మెథడ్ లో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఈ లెటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందన్నమాట. హియర్ ఎఫ్ఐ అంటే ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీస్. ఐ అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8th క్లాస్ అని రాయాలన్నా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 8th క్లాస్. నెక్స్ట్ డిఐ. డిఐ అంటే ఏంటి, మనకి xi మైనస్ ఏ. ఇక్కడ మళ్ళీ మనకి xi ఏ కొత్తగా కనిపించాయి కదా, కాబట్టి అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే xi ఈక్వల్ టు 8th అబ్జర్వేషన్. నెక్స్ట్ ఏ వచ్చింది కదా, ఏ అంటే ఏంటి, మనకి ఎస్యూమ్డ్ మీన్. ఇలా ఆన్సర్ రాయాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఓకే, నెక్స్ట్ 9th వన్, ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 1000 cubic centimeters. అంటే ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు, దాని ఎడ్జ్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 9th క్వశ్చన్ ఆన్సర్ రాయిద్దాం. ఇచ్చింది ఏంటి, మనకి గివెన్ వాల్యూమ్ ఈక్వల్ టు, అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, వాల్యూమ్ ఈక్వల్ టు మనకి 1000 cubic centimeters ఇచ్చారు. యాక్చువల్గా మనం క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, సైడ్ క్యూబ్. దాన్ని మనం ఏ అనుకున్నట్లయితే ఎడ్జ్ ని ఏ క్యూబ్ ఈక్వల్ టు మనకి 1000 ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఏ క్యూబ్ ఈక్వల్ టు ఈ 1000 ఎట్లా రాయొచ్చు, మనం 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి, మనకి బేసెస్ అంటే పవర్స్ ఈక్వల్ గా ఉంటే బేసెస్ ఈక్వల్ గా అవుతాయి, అలాగే బేసెస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 centimeters అవుతుంది అన్నమాట. therefore edge of the cube equal to 10 centimeters అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th one, if the area of a trapezium is 36 square centimeters and height is 4 centimeters, if the length of one side of its parallel side is 12 centimeters, then find the other. ఓకే, ఇక్కడ మనకి ఒక ట్రెపీజియం యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది. ఓకే, ట్రెపీజియం యొక్క ఏరియా ఫార్ములా మనకి ఎంత ఇచ్చారు, ఏరియా ఈక్వల్ టు 36 square centimeters ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, మనకి హైట్ ఇచ్చాడు, అంటే హెచ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అన్నమాట. ట్రెపీజియం అంటే తెలుసు కదా మనకి, 1 pair of opposite sides ప్యారలల్ గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ట్రెపీజియం అయినట్లయితే ఇందులో 1 pair ప్యారలల్ గా ఉంటాయి. ఈ ప్యారలల్ సైడ్స్ ని ఏబి అనే లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ రెండిటికి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని హైట్ అంటాం, అంటే హెచ్ అవుతుంది అనమాట. ఓకే, హెచ్ ఈక్వల్ టు 4 centimeters ఇచ్చారు,
అలాగే ప్యారలల్ సైడ్స్ లో ఒకటి 12 సెంటీమీటర్స్ అయితే సెకండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యారలల్ సైడ్ 12 సెంటీమీటర్స్ అనుకుందాం, అప్పుడు సెకండ్ ప్యారలల్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 36. ఇందులో మనకి తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే హాఫ్ ఇంటూ 12 ప్లస్ బి ఇంటూ హెచ్ ఎంత? 4 కదా, ఈక్వల్ టు 36. ఈ 2ని 12 లో కట్ చేయకూడదు, ఎందుకంటే ఈ 12 లోనే బితో యాడ్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఇందులో 2 టైమ్స్ ఓకే 1 ఇంటూ 12 ఇంటూ 12 ప్లస్ బి ఏమవుతుంది? 12 ప్లస్ బినే అవుతుంది, ఇంటూ ఇంకా మనకి 2 ఉంది, ఈక్వల్ టు 36. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHL తీసుకెళ్తే డివైడ్ చేసినట్టే 12 ప్లస్ బి ఈక్వల్ టు 36/2 అవుతుంది. 2 టేబుల్ 36 లో 18 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే 12 ప్లస్ బి ఈక్వల్ టు 18. ఈ 12 ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే బి ఈక్వల్ టు 18 మైనస్ 12 అంటే బి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్, యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్. అంటే మనకి సెమీ సర్కిల్ అంటే ఏంటి? మనకి ఒక సర్కిల్లో మనకి ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం? డయామీటర్ అంటాం. ఆ డయామీటర్ సర్కిల్ ఏం చేస్తుంది? మనకి 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. వాటినే మనం సెమీ సర్కిల్స్ అంటాం. అంటే 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేసిన 2 ఈక్వల్ గా ఉంటాయి, వాటినే మనం సెమీ సర్కిల్స్ అంటాం. యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ని ఈ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుని జాయిన్ చేసినట్లయితే ఈ మధ్యలో ఫామ్ అయిన యాంగిల్ ని మనం యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అంటాం. అలా కాకుండా యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అట్ ద సెంటర్ అంటే అప్పుడు మనకి ఈ యాంగిల్ వస్తుంది, అది 180 ఉంటుంది. కానీ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఆల్వేస్ 90 డిగ్రీస్ అనమాట. కాబట్టి అదేమవుతుంది? రైట్ యాంగిల్ అవుతుంది అనమాట. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి 11th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అనమాట? బి అవుతుంది. నెక్స్ట్ 12th వన్, when a dice is rolled once find the probability of getting a prime number. అంటే మనకి డైస్ అంటే తెలుసు కదా, ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ మీద ఒక్కొక్క ఫేస్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అవి ఏం నెంబర్స్? 1 2 3 4 5 6. దీన్నే మనం శాంపిల్ స్పేస్ అంటాం. అంటే వీటిని మనం ఏమంటాం? టోటల్ అవుట్కమ్స్ అంటాం. ఇవి ఎన్ని ఉన్నాయి? మనకి 6 ఉన్నాయి. కాబట్టి మనకి n(s) అంటాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. అంటే దీన్ని మనం సెట్ బ్రాకెట్స్ లో రాసినట్లయితే ఇది శాంపిల్ స్పేస్ అవుతుంది అనమాట. సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 కదా, అంటే నెంబర్ అంటే ఎలిమెంట్స్ ఎన్ని? 6. నెక్స్ట్ మనం దీన్ని రోల్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్ రావాలి. అంటే వీటిలో మనకి ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 5. అవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. దాన్ని ఈతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది ఎస్. ఈ అంటే మనకి సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 2 3 5. ఇది వస్తేనే మనకి ప్రైమ్ నెంబర్ వచ్చినట్లు. కాబట్టి ఇక్కడ n(e) ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి. n(e) ఈక్వల్ టు 3 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? P(e) తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దీనే షార్ట్ కట్ లో ఏం రాస్తాం మనం? n(e) బై n(s) అని రాయొచ్చు అనమాట. n(e) ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. n(s) 6. ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2. మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. 13th వన్, express 1.62 in p/q form where p, q are integers and q not equal to 0. ఓకే, ఇక్కడ మనకి 13th క్వశ్చన్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 1.62 బార్ డెసిమల్ నెంబర్. దాన్ని x అనుకుందాం. లెట్ x ఈక్వల్ టు 1.62 బార్. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాసినట్లయితే x ఈక్వల్ టు 1 బార్ ఎట్టుకుంది 62 ఉంది కదా, అదే రిపీట్ అవుతుంది. అంటే 62 62 62 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అన్నమాట. ఇందులో మనకి బార్ ఎన్ని నెంబర్స్ ఉంటే దాన్ని మనం పీరియాడిసిటీ అంటాం. అన్ని జీరోస్ ఉన్న బేస్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 2 జీరోస్ ఎందులో ఉంటే మనకి 100 ఉంటుంది కదా, అంటే దీన్ని బోత్ సైడ్స్ 100 తో మల్టిప్లై చేయాలి. అంటే 100 ఇంటూ x ఈక్వల్ టు 100 ఇంటూ 1.62 62 62 అండ్ సో ఆన్. 100 ఇంటూ x ఏమవుతుంది? 100x అవుతుంది.
మరి 100తో ఈ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ అన్ని ప్లేసెస్ రైట్కి మూవ్ అవుతుంది, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట, అంటే 162 తర్వాతకు వస్తుంది. ఓకే, ఇక్కడ 62 అండ్ సో ఆన్, ఇంకా రాసుకోవచ్చు 62 ఎన్నిసార్లు అయినా. దీని కింద మనం ఎక్స్ అని వేసుకుని మైనస్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు ఎంత 1.6262 అండ్ సో ఆన్ కదా. పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు రాస్తాం 1.6262 అండ్ సో ఆన్ రాసినట్లే కదా, అలా డాట్స్ పెట్టినట్లయితే. ఇప్పుడు మైనస్ చేస్తాం, 100x లోంచి 1x మైనస్ చేస్తే 99x ఉంటుంది ఈక్వల్ టు, ఇవన్నీ జీరోస్ అయిపోతాయి, 2 - 2 6 - 2, అంటే పాయింట్ తర్వాత జీరో అయిపోయింది. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1, నెక్స్ట్ 6 1. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి. ఈ 99 ని RHS లో పంపితే డివైడ్ చేస్తుంది కదంటే 161 బై మనకి 99, రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే అలా వదిలేస్తాం. దేర్ఫోర్ మనకి 1.62 బార్ ని మనం p/q లో రూపంలోకి మార్చినప్పుడు ఏమవుతుందంట 161/99 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్, ఎవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ 998 క్యూబ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీ. ఓకే, మనకి ఐడెంటిటీని ఉపయోగించి మనం 998 హోల్ క్యూబ్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం దీనికి దగ్గరలో ఉన్న బేస్ నెంబర్ 1000 కదా, 1000 కంటే 2 తక్కువగా ఉంది అంటే హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇది చూడడానికి ఎలా ఉంది మనకి a - b హోల్ క్యూబ్ లా ఉంది. దీని ఫార్ములా ఏంటి మనకి a క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ బి క్యూబ్. ఇది a - b హోల్ క్యూబ్ యొక్క ఫార్ములా. ఓకే, దీన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో 1000 ని బి ప్లేస్ లో మనం 2 ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ ప్లేస్ లో మనం 1000 రాయాలి కదంటే 1000 క్యూబ్ మైనస్ 3 ఇంటూ a² b. ఏ అండ్ ప్లేస్ లో ఏం రాయాలి 1000 రాయాలి, బి ప్లేస్ లో ఏం రాయాలి 2 రాయాలి, ప్లస్ 3ab². ఏ ఎంత మనకి 1000, బి ఎంత 2 మైనస్ బి క్యూబ్. ఈ ఫార్ములాని చూస్తూ రీప్లేస్ చేయాలి, ఏబి వాల్యూని రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం 1 అని క్యూబ్ చేస్తే 1 వస్తుంది, 1 అని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే 1, కానీ జీరోస్ ట్రిపుల్ అవుతాయి, అంటే 3 zeros 9 zeros అవుతాయి. మైనస్ 3 ఇంటూ 1 అని స్క్వేర్ చేస్తే 1, జీరోస్ డబుల్ అవుతాయి, అంటే 3 zeros ఎన్ని జీరోస్ అవుతాయి 6 zeros అవుతాయి, ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 1000 పవర్ ఏమి లేదు, 2 ని స్క్వేర్ చేస్తే 2 2 4 మైనస్ 2 ని క్యూబ్ చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 8 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లై చేసేసినట్లయితే మైనస్ 3 2 6 ప్లస్ 3 4 12, ఇది 1000 కదా, 12000 మైనస్ 8. ఇందులో మనం ప్లస్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తాం. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 1 0 0 0 0 1 2 0 వస్తుంది. మైనస్ ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే 1 0 0 0 0 0 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మైనస్ చేసినట్లయితే రెండింటిని, ఓకే ఈ నెంబర్ని మనం 4 zeros 1 2 3 4 1 2 3 zeros. దీని కింద మనం ఈ నెంబర్ రాసుకోవాలి 8 ఎన్ని 5 zeros కదా, 1 2 3 4 5 అండ్ 6. బాగా తెచ్చుకున్నట్లయితే 10 వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 9 9 రాస్తాం, 10 లోంచి 8 మైనస్ చేస్తే 2 9 9 1 మైనస్ 0 1 1 0 మైనస్ 0 0, మళ్ళీ 0 లోంచి 6 మైనస్ చేయలేం కాబట్టి బాగా తెచ్చుకుంటాం, అంటే 9 9 10 10 లోంచి 6 మైనస్ చేస్తే 4, ఇంకా 9 9 ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట 99 40 11 992 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి 15th వన్, వాట్ ఈస్ ఏ కంజెక్చర్, గివ్ an ఎగ్జాంపుల్. అంటే మనకి ఏ స్టేట్మెంట్ అయితే నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్, అంటే మనం ఒక స్టేట్మెంట్ ని అది కరెక్ట్ అని ప్రూవ్ చేయలేదు, అలాగే ఫాల్స్ అని ప్రూవ్ చేయలేదు,
అట్లాంటి స్టేట్మెంట్ మనం కంజెక్చర్ అంటాం. ఒకవేళ దాన్ని ప్రూఫ్ చేస్తే అది తీరంగా మారుతుంది అనమాట. అంటే కరెక్ట్ అని ప్రూఫ్ చేసినట్లయితే అది తీరంగా మారుతుంది, ఫాల్స్ అని ప్రూఫ్ చేసినట్లయితే కంజెక్చర్లోంచి పోతుంది అనమాట. మనకి డెఫినేషన్ ఇది థర్డ్ చాప్టర్లో ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనే చాప్టర్లో ఉంది. దీన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా రాయాలి. ఏంటది? గోల్ బ్యాక్ కంజెక్చర్. 4 అంతకంటే ఎక్కువ ప్రతి ఈవెన్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. అది మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 16th క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇన్ ద గివెన్ ఫిగర్. ఇది మనకి లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది అనమాట. ఓకే, ఇందులో మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 2 యాంగిల్స్ కలిసి మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినట్లయితే ఆ రెండింటిని మనం ఏమంటాం? మనం లీనియర్ పెయిర్ అంటాం. అంటే వై 140 మనకి లీనియర్ పెయిర్ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు వాటి యొక్క సమ్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి వై ప్లస్ 140 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? మనకి 180 డిగ్రీస్. కారణం ఏంటంటే లీనియర్ పెయిర్. అవి ఆ రెండు కలిసి ఒక మనకి స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తున్నాయి. దీని నుంచి మనం వై వాల్యూ రాబట్టచ్చు. 140ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే వై ఈక్వల్ టు 180 మైనస్ 140 డిగ్రీస్, అంటే వై ఈక్వల్ టు 40 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇంకా మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ అనేది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ సమానం అవుతుంది కదా. కాబట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట? సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ అంటే వై ప్లస్ 30కి ఈక్వల్ అవుతుందట. వై ప్లస్ 30. కారణం ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్. ఇందులో మనం వై వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, కాబట్టి రాసేసేయచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. 40 ప్లస్ 30 ఎంత అవుతుంది? మనకి 70 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అనమాట? 70 డిగ్రీస్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇఫ్ 0, a and b, 0 are the solution of 8x minus y equal to 34, then find the value of a and b. అంటే ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ నుంచి పికప్ చేయడం జరిగింది అనమాట. ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ అయినట్లయితే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 8x మైనస్ y ఈక్వల్ టు 34. ఇక్కడ మనకి a, 0 అనేది అంటే 0, a అనేది ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్. ఒకవేళ మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే 1 అనుకుందాం. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందులో రాస్తే సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎక్స్ ప్లేస్ లో 0ని వై ప్లేస్ లో ఏని రాయాలి. అంటే 8 into 0 మైనస్ వై ప్లేస్ లో ఏం రాయాలి? a ఈక్వల్ టు 34. 8 zeros are 0 మైనస్ a ఈక్వల్ టు 34 అవుతుంది. అంటే 0 మైనస్ a ఏమవుతుంది? మైనస్ a అవుతుంది కదా. అంటే మైనస్ a ఈక్వల్ టు 34. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే బోత్ సైడ్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అంటే a ఈక్వల్ టు మైనస్ 34 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి b, 0 ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్. అంటే b, 0 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. కాబట్టి మనం x ప్లేస్ లో b, y ప్లేస్ లో 0 రాసినప్పుడు ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ 8 into x ప్లేస్ లో b రాస్తున్నాం మైనస్ y ప్లేస్ లో 0 రాస్తున్నాం ఈక్వల్ టు 34. 8 into b ఏమవుతుంది? 8b మైనస్ 0 ఈక్వల్ టు 34. 8b లోంచి 0 మైనస్ చేస్తే 8b నే వస్తుంది కదా. 8b ఈక్వల్ టు 34. అంటే b ఈక్వల్ టు 34/8 అవుతుంది. రెండిట్లో 2 టేబుల్ 4 టైమ్స్ 17 టైమ్స్. అంటే b ఈక్వల్ టు 17/4 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ okay, 18th one. If the mean of 10, 12, 18, 13, p and 17 is 15, find the value of p. మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి యాక్చువల్గా మనం ఏ ఫార్ములా వాడతాం అంటే రా డేటాకి మీన్ x బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ రాస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations.
ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ ని యాడ్ చేస్తాం. ఎంత? 10 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ p ప్లస్ 17 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ 6 అబ్జర్వేషన్స్ కదా, 6. మీన్ కూడా ఇచ్చేసారు, ఎంత అంటే 15 అని ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 ఈక్వల్ టు, ఇందులో నెంబర్స్ యాడ్ చేసేస్తాం. ఇవి నెంబర్స్ కదా, 10 ప్లస్ 12 22 ప్లస్ 18 40 40 ప్లస్ 13 53 53 ప్లస్ 17 70 అవుతుంది కదా, అంటే 70 ప్లస్ p అని రాయాలి. అంటే కానీ 70p మల్టిప్లై చేస్తే 70p వస్తుంది బై 6. ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి RHS తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే 15 ఇంటూ 6 అవుతుంది, ఈక్వల్ టు 70 ప్లస్ p అవుతుంది. దట్ ఇంప్లైజ్ 5 6 ఆర్ 30 0 3 6 1 ఆర్ 6 ప్లస్ 3 90 అవుతుంది, ఈక్వల్ టు 70 మైనస్ p ప్లస్ p అవుతుంది. ఈ 70ని LHS లోకి తెచ్చినట్లయితే మైనస్ 70 అవుతుంది కదా, ఈక్వల్ టు p అవుతుంది. 90లో 70 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 20 అవుతుంది, అంటే 20 ఈక్వల్ టు p. అంటే ఈక్వేషన్ తిరిగేస్తే p ఈక్వల్ టు 20, అంటే p వాల్యూ ఎంత అనమాట? 20 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th one. In the figure O is the center of the circle and angle AOP equal to 100 degrees. Find angle ADB. మనకి సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. మనం అందులో ఒక థియరం నేర్చుకుంటాం. ఒక సర్కిల్లో ఏదైనా ఒక ఆర్క్ సెంటర్ దగ్గర ఫామ్ చేసే యాంగిల్ అనేది అది మిగిలిన ఆర్క్ మీద ఏదైనా పాయింట్ వద్ద ఫామ్ చేసే యాంగిల్ కి డబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకి 2x ఉంటుంది అనమాట, లేకపోతే దీంట్లో ఇది సగం ఉంటుందని కూడా చెప్పొచ్చు అనమాట. దాన్ని బేస్ చేసుకుంటాం. అలాగే మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 వెర్టిసెస్ ఒక సర్కిల్ మీద ఉన్నట్లయితే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అందులో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 అవుతుంది. ఈ రెండు కాన్సెప్ట్ ని ఉపయోగించుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఇందులో మనం ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇందులో సగం ఉంటుంది, ఎందుకంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు 2x. అప్పుడు ఈ x ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఇది దీనికి రెట్టింపు అంటే రివర్స్ లో చూస్తే సగము అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు అనమాట? యాంగిల్ C ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ AOB అని రాయొచ్చు. అప్పుడు హాఫ్ ఇంటూ యాంగిల్ AOB ఎంత? 100 కదా, 100 డిగ్రీస్. 2 టేబుల్ 100లో ఎన్ని టైమ్స్ పోతుంది? 50 డిగ్రీస్. అంటే యాంగిల్ C వాల్యూ ఎంత అనమాట? 50 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇక్కడ యాంగిల్ మనకి 50 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ ABCD అనేది మనకి ఏంటి? సైక్లిక్ క్వాడ్రిలేటరల్, 4 వెర్టిసెస్ సర్కిల్ మీదే ఉన్నాయి కదా, అందులో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ 180 అవుతుంది. అండ్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees. Since ABCD is a cyclic quadrilateral, మనకు C వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, ఎంత? 50 degrees ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees. 15 RH లో తీసుకున్నట్లయితే యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees మైనస్ 50 degrees అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 180 లోంచి మనం 15 మైనస్ చేసినట్లయితే యాంగిల్ D ఈక్వల్ ఎంత అవుతుంది? మనకి 130 degrees అవుతుంది. ఇదే కదా మనకి D అంటే ఇక్కడ మనకి మధ్యలో ఉన్న లెటర్ ఏమిటి? అక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే యాంగిల్ ADB ఈక్వల్ టు యాంగిల్ ADB ఈక్వల్ టు 130 degrees అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th one. If 2 identical coins are tossed for one time simultaneously, find the probability of getting at least one head, only one head. అంటే మనం రెండు కాయిన్స్ ని ఒకేసారి టాస్ చేసాం, రెండు కూడా ఒకేలా ఉన్న రెండు కాయిన్స్ ని. అప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? అలాగే ఓన్లీ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే, ఇక్కడ మనం దీంట్లో రెండు సెట్స్ గురించి నేర్చుకున్నాం కదా. శాంపిల్ స్పేస్, రెండు కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు ఏం రావచ్చు? 2 హెడ్లు రావచ్చు, లేకపోతే మొదటిది హెడ్ వచ్చి రెండో దాని మీద టైల్ రావచ్చు, లేకపోతే మొదటి దాని మీద టైల్ వచ్చి రెండో దాని మీద హెడ్ రావచ్చు, లేకపోతే 2 టైల్స్ రావచ్చు. ఇవే కదా పాసిబిలిటీస్, ఇంకేం లేవు. కాబట్టి ఇది శాంపిల్ స్పేస్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 హెడ్ అంటే అట్లీస్ట్ 1 అంటే ఒక హెడ్ అయినా రావచ్చు, అంతకంటే ఎక్కువ హెడ్స్ కూడా రావచ్చు. అంటే కనీసం ఒక హెడ్ కనిపించాలి. ఇందులో తప్ప ప్రతి వాటిలో హెడ్ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, ఈ 3 అవుతాయి. అంటే హెచ్, హెచ్టి అండ్ టీహెచ్. ఎందుకంటే వీటిలో అట్లీస్ట్ ఒక హెడ్ అయినా ఉందన్నమాట. అంటే మనకి ఎన్ ఆఫ్ ఎస్ కావాలి. ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ మనకి 3. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 4. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది. పి ఆఫ్ ఈ ఫార్ములా ఏంటి మనకి, పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది, 3 బై ఎన్ ఆఫ్ ఎస్ 4 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ రాద్దాం. ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ మారదు, ఫేవరబుల్ అవుట్కమ్స్ మారుతాయి. ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ 1 హెడ్, ఎగ్జాక్ట్లీ ఒక హెడ్ రావాలి. అందులో ఏ కేసుల్లో మనకి ఓన్లీ 1 హెడ్ ఉంది, ఈ సెకండ్ థర్డ్ కేసుల్లో కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ హెచ్టి వస్తుంది, అలాగే టీహెచ్ వస్తుంది. ఇవి రెండే అవుట్కమ్స్ మనకి ఫేవరబుల్. మనం ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు, ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం ఇప్పుడే, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ ఎంత, 2 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 4. 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, మనం మొదటి 2 సెక్షన్స్ లో ఉన్న 20 క్వశ్చన్స్ ని ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ లో థర్డ్ సెక్షన్ లో ఉన్న 8 క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.